5 రీరేలు పెట్టిన తర్వాత అసలు 5 రీరేలు ఎందుకు పెట్టారని మనం అనుకున్నాం. సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే 5 కాదు ఇంకొక 5 పెట్టి తక్కువ అనిపించింది. అంత గట్టిగా అనిపించింది. అంటే రొమాన్స్ ఎక్కడ లోట్లేదు అసలు. మనోడు 2 క్యారెక్టర్లు చేశాడు, ఒకటి గెడ్డంతో ఒకటి గెడ్డలు. ఆల్రెడీ గెడ్డంతో మనం కేజీఎఫ్ చూస్తాం, కానీ గెడ్డ లేకుండా ఇందులో చూడడం అనేది మామూలు విషయం కాదు. సినిమా చాలా బాగుంది. ఈజీగా మనోడు దగ్గరగా 100 నుంచి 200 నుంచి 200 లేదు. నిజంగా నేను చాలా బాధపడ్డాను ఆ ఒక్క విషయంలో. ఎందుకంటే అది రామ్ చరణ్ అన్న పిల్లరా అది బాధపడ్డాను, కానీ మనోడు జాయిగా తనకెళ్ళిపోయాడు. శ్రీరామ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి మెచ్చే విధంగా సినిమా అయితే తీసుకోవడం జరిగింది. చూడండి, కానీ రొమాన్స్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చాలా గట్టిగా పెట్టుకున్నాడు రొమాన్స్ అయితే. టాక్సీకి 5 కాదు ఇంకొక 5 పెట్టే సాటిస్ఫై చేస్తాడు. ఎస్ మామూలు కాదు కదా, 5 కాదు ఇంకో 5 పెట్టే సాటిస్ఫై చేస్తాడు. ఆ రేంజ్ లో సినిమా అయితే. ఓకే, థ్యాంక్ యూ. నా ఇప్పుడే టాక్సిక్ సినిమా చూసిన అసలుకి నీ అమ్మ పిచ్చెక్కిచ్చిండు అన్న. ఆ లేడీ డైరెక్టర్ నువ్వేందమ్మా లేడీ సందీప్ రెడ్డి వంగ అని చెప్పుకోవచ్చు. అసలుకి ఆ సినిమాలో ఏందన్న 5 హీరోలు, ఒక హీరోనితో 2 హీరోలతో మెయింటైన్ చేస్తాడు. మా ఓడు 5 హీరోలు నన్ను చిత్త కొట్టాడని అసలుకి చీకటి గదిలో చిత్త కొట్టాడని చెప్పుకోవచ్చు. అసలు అన్న కేజీఎఫ్ తోనే అంత చేసేసిండు అనుకున్నా, కానీ అమ్మ కేజీఎఫ్ తోనే యాక్షన్ అయిపోయింది. ఈ టాక్సిక్ తోనే అసలుకి అంత రొమాన్స్ అసలుకి బ్లేడీ మీనింగ్ తెలిసినోడు అని చెప్పుకోవచ్చు. అసలు నిజంగా డైలాగ్ ఉంటా అన్న అసలుకి నాకు ఏమొద్దు నీ తమ్ముడిని చంపి వచ్చిన పూర్తితోనే నా చెప్తున్నా లేడీ సందీప్ రెడ్డి వంగ అసలుకి ఆడదాంతో ఏమైతే అనుకుంటారు కదా, ఆడది డైరెక్షన్ చేస్తే ఈ రేంజ్ లో మళ్ళీ చూపించిన అసలుకి నీకు దండం పెట్టాలి అసలుకి. యువర్ 1 and only డైనోసార్. 3,000 కోట్లు కాదు 4,000 కోట్లు కూడా కొట్టాడు. అంత ఉంది సినిమా. సూపర్ అంటే సూపర్.